డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల హామీ మేరకు అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. నేరస్తులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి సైనిక విమానాల్లో తిప్పి వారి దేశాలకు పంపుతోంది. ఈ వ్యవహారంపై మండిపడుతున్న బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ట్రంప్ చర్యలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ దారికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అక్రమ వలసదారులు, విదేశాలకు చెందిన విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా జులిపించి దారికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిణామంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండురాస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై మండిపడుతున్నాయి. తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిపోర్టేషన్ కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నా వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని, వారిని వెనక్కి పంపడంలో సున్నితంగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపే క్రమంలో అమెరికా సైన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని గొలుసులతో కట్టడంతో పాటు చేతులకు బేడీలు వేసి సైనిక విమానమెక్కిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ విమానంలో కనీసం తాగునీరు ఇవ్వలేదని, ఏసీ సౌకర్యం లేదని ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. గ్వాటెమాలాకు కూడా ఇదే రీతిలో పలు విమానాల ద్వారా అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం తిప్పి పంపింది. హోండురస్ కు అక్రమ వలసదారుల విమానాలు వెళ్లాయి. అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారుల విమానాన్ని తొలుత మెక్సికో అనుమతించలేదు. సరైన విధానాలు పాటించినందున తిరస్కరించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. అయితే ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గక తప్పలేదు. అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన కొలంబియా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చింది. అమెరికా సైనిక విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నారని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మొదట స్పష్టం చేశారు. వారిని గౌరవంగా పంపేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తే అనుమతిస్తామని పేర్కొన్నారు. అమెరికా సైనిక విమానాన్ని వెనక్కి పంపారు. ఈ పరిణామంతో కొలంబియా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 25% టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ వారంలో 50% పెంచుతామని పేర్కొన్నారు. వీసాపై పరిమితులు విధిస్తామన్నారు. దీంతో కొలంబియా వెనక్కి తగ్గింది. అక్రమ వలసదారుల్ని గుర్తించడంలో ట్రంప్ యంత్రాంగం పెద్ద ఎత్తున నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వలస సేవలు, హోంల్యాండ్ భద్రత, FBI, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అధికారులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అక్రమ వలసదారులు పనిచేసే చోట్ల నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారు. వలస సేవలు, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం దేశవ్యాప్తంగా 956 మందిని అరెస్టు చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు గురుద్వారాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలోని ప్రార్థనా మందిరాల్లో తనిఖీలు చేయడంపై సిక్కు సంస్థలు మండిపడ్డాయి. వేర్పాటువాదులు, వలసదారులు గురుద్వారాలను ఉపయోగించుకోవచ్చంటూ అమెరికా మీడియాలో కథనాలు రాగా ఈ తనిఖీలు జరిగాయి. మరోవైపు వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు F1 వీసాలపై అమెరికా వెళ్లి చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తాజా చర్యలతో ఈ విద్యార్థులు హడలిపోతున్నారు. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.